పార్వతీదేవి మరొక రూపమైన నిద్రాదేవిని నిద్రకు అధిదేవతగా కొలుస్తారు. అయితే నిద్రాదేవి శివుని రుద్రరూపమైన కాలాగ్ని రుద్రుణ్ణి వివాహం చేసుకుందని అతి పురాతన హిందూ గ్రంథమైన ఋగ్వేదంలో, అలాగే మరికొన్ని ఇతిహాసాల్లో కూడా నిద్రాదేవికి సంబంధించిన ప్రస్తావన జరిగింది. అలాగే నిద్రాదేవి ప్రేమను, ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించే తల్లిగా వర్ణించబడింది. నిద్రాదేవి త్రిదేవి మాతలు అంటే లక్ష్మీదేవి అందాన్ని, పార్వతీదేవి శక్తిని, సరస్వతీదేవి జ్ఞానాన్ని కలిగి ఉందని అంటారు. ఎవరైతే నిద్రలేమి, అలసట, శక్తి లేకపోవడం, మానసిక సవాళ్లతో పోరాడేవారు నిద్రాదేవిని స్మరిస్తే అవన్నీ దూరమవుతాయి. దీనికి మంచి ఉదాహరణ రామాయణంలో లక్ష్మణుడు తన అన్నవదినలను 14 ఏళ్లు కంటికి రెప్పలా కాపాడుకోవడానికి, వారికి అనుక్షణం సేవ చేసుకోవడానికి నిద్రను విడిచిపెట్టాలని నిర్ణయించుకుని నిద్రాదేవిని పూజించి ఆమె దయతో తన భార్య ఊర్మిళకు తన నిద్రను ఇవ్వాలని లక్ష్మణుడు నిద్రాదేవిని ప్రార్థించాడు. ఆ విధంగా లక్ష్మణుడు భార్య ఊర్మిళాదేవి 14 ఏళ్లు నిర్విరామంగా నిద్రపోయింది.